బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. భజన తండా శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్థసారథి అనే వ్యక్తిని చంపేశారు దుండగులు. డ్యూటీకి వెళుతూ ఉండగా గొడ్డలతో అతి కిరాతకంగా చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దంతాలపల్లి మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు పార్థసారథి స్వస్థలం భద్రాచలం. ఘటనా స్థలాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ రామ్నాథ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని ఆ ఘటన జరిగిన ప్రదేశాన్ని ఒక్కసారిగా మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వాళ్ళు విలిపించడం జరుగుతోంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. ఆ బైక్ మీరు చూడొచ్చు, బైక్ మీద వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అక్కడ తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక నిజంగా ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించి అంటే దంతాలపల్లి దగ్గర మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు పార్థసారథి. ఆ హత్య ఒక్కసారిగా అక్కడ స్థానికంగా కలకలం రేపింది. దాంతోపాటు ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలిపించడం జరుగుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఘటనా స్థలంలో ఎటువంటి క్లూస్ సంపాదించడం జరిగింది, దాంతోపాటు ఈ ఘటనకి కారకులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటన ఏ టైంకి జరిగింది? ఘటనకు సంబంధించిన ఆ దుండగుల్ని గుర్తించడం జరిగిందా పోలీసులు? ఇక్కడ విశ్వసనీయ సమాచారం ప్రకారం తను భద్రాచలం కొత్తగూడెంకి సంబంధించినటువంటి చెర్ల గ్రామం తనది. అయితే ఇక్కడ భద్రాచలంలో మాత్రం తను నివాసం ఉంటున్నాడు. దంతలపల్లి మండల కేంద్రంలోనూ ఇక్కడ హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి వివరాలు అంటే ఒకసారి శుక్రవారం రోజు తను ఇంటికి వెళ్ళాడు, కుటుంబంతో గడిపాడు. మళ్ళీ ఇక్కడ దంతలపల్లి వచ్చేటువంటి సమయంలో కూడా తన ఓనర్ కి ఫోన్ చేసి, ఇంటి ఓనర్ కి ఫోన్ చేసి నేను వస్తున్నాను, గేటుకు లాక్ వేయకండి అని చెప్పి కూడా తను చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే తను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగానికి వెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ తను మార్గ మధ్యలో వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఈ హత్య జరిగింది. ఇక్కడ భజన తండా సమీపంలో చేరుకునేసరికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ తీవ్రంగా గాయపరిచి బండరాలతో మోదీ అలాగే గొడ్డలతో నరికి కూడా హత్య చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు చూస్తే తెలుస్తుంది. దీనికి సంబంధించి సమాచారం అందుకున్నటువంటి వాళ్ళు వెంటనే 100కి కాల్ చేయగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అక్కడికి దాదాపు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ కూడా అక్కడికి వెళ్లి అక్కడ సంఘటన స్థలాన్ని మొత్తం పరిశీలించారు. దీనికి కారణాలను కూడా అన్వేషించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి విషయం తెలుసుకున్నటువంటి తమ బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరైతే చనిపోయారో తను వాళ్ళ సోదరి కూడా అక్కడికి వచ్చి తను ఏడుస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించినట్టయితే తను కూడా అనేక విషయాలు చెప్పింది. ఒక హృదయ రోదన మాత్రం మిన్నడుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా తనపై ఇదివరకు కూడా 2 సార్లు హత్యాయత్నం జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. ఆ హత్యాయత్నం జరగడంలో భాగంగా కూడా తనకు అంటే కొన్ని విషయాలు కూడా ఆసక్తికరంగా బయటికి వచ్చాయని చెప్పి అంటున్నారు. తన సోదరిని ఇక్కడ మీడియా అలాగే పోలీసులు కూడా తను విచారించినటువంటి సందర్భంలో అతను కూడా అంటే ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో తన భార్యకు అతను వివాహితుల సంబంధం ఉందన్నటువంటి ఒక కారణాలు కూడా తెలుస్తున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో గతంలో ఒక హత్య జరిగింది, ఆ హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత ఇది 2వసారి హత్యాయత్నం జరిగింది. ఇది ఒక పకడ్బందీ ప్లాన్ గానే ఇక్కడ పార్థసారథి హత్య జరిగిందంటగా ఇక్కడ వాళ్ళు అంటే గమనించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎవరు హత్యకు పాల్పడిందన్న దానిపై పోలీసులకు ఇక్కడ తన వల్ల సోదరి చెప్పినటువంటి విషయాల మీద కొంత క్లూస్ అందినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ యాంగిల్లోనే పోలీసులు ఎక్కువగా విచారణ చేస్తున్నారు. ఒకవేళ రోడ్డు యాక్సిడెంట్ అనుకుందామంటే డెడ్ బాడీకి సంబంధించి చూసినట్టయితే రోడ్డు నుండి పొలాలలోకి వెళ్ళింది. ఆ పొలాలలో కూడా పరిగెత్తుతూ చంపినట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూసినట్టయితే ఇది పకడ్బందీ ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా మనకు స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో వివాహేతర సంబంధమై కారణంగా పోలీసులు భావించడం జరుగుతోందా? ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోందా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఆ కోణంలోనే ఎక్కువగా వీళ్ళు పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. కొన్ని ఎందుకంటే 2 రకాల కోణాలు, ఆర్థిక సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలో మొదటిగా పోలీసులు ఇక్కడ భావించారు. కానీ ఆ తర్వాత వాళ్ళ సోదరి అక్కడికి చేరుకొని విలపిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే అంటే వాళ్ళ భార్యకు కూడా వివాహేతర సంబంధం గతంలో ఉంది. అది ప్రశ్నించినందుకే వాళ్ళు కూడా ఒకసారి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత మళ్ళీ ఇది అప్పుడు తప్పించుకున్నారు. కానీ ఇది 2వసారి అంటే వీళ్ళు భద్రాచలానికి సంబంధించి కొత్త
కొత్తగూడెం సంబంధించినటువంటి ప్రాంతంలో ఉంటాడు. అక్కడి నుండి ఇక్కడ దంతాలపల్లికి కూడా బండి మీద అంటే వారానికి ఒకసారి తను వచ్చి వెళ్తుండేటువంటి క్రమం. అయితే దీనికి సంబంధించి పసిగట్టినటువంటి కొంతమంది ప్రీ ప్లాన్డ్ గానే తను దంతాలపల్లికి భద్రాచలం నుండి వస్తున్నటువంటి క్రమంలోనే, అంటే చాలా దూరం ఉంటుంది, బైక్ మీద వస్తున్నటువంటి క్రమంలోనే కాపుగాచి రోడ్డుపై అటకాయించి కూడా హత్య చేసి మర్డర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తను తప్పించుకునేటువంటి ప్రయత్నంలో సమీపంలో ఉన్నటువంటి పంట చేలలోకి పరిగెత్తారా, లేకపోతే రోడ్డు మీద ఎవరైనా చూస్తారన్నటువంటి భయంతో పంట చేలకు లాక్కెళ్లి అక్కడ హత్య చేశారా అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రస్తుతం ఇటు ఈ వ్యక్తి పార్థసారథికి సంబంధించిన కుటుంబీకులను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ఉందనే భావించవచ్చు. ఈ నేపథ్యంలో పార్థసారథి భార్యను అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతోందా వెంకటరత్నం? ఎస్ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఆధారాల ఆధారంగా కూడా ఎవరెవరు ఉన్నారు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయా లేకపోతే వివాహేతర సంబంధం అన్నది కూడా క్లారిటీ లేదు. కానీ వాళ్ళ సోదరి చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తన భార్య ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఇందులో పాల్గొన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసులు కూడా ఎక్కువగా ఇక్కడ ఈ కోణంలోనే ఆలోచించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తను ఉద్యోగం చేస్తున్నాడు, వారానికి ఒకసారి తన ఊరికి వెళ్ళి వస్తుంటారు. పిల్లలు కూడా అక్కడ దంతలపల్లిలో తను ఉద్యోగం చేస్తుంటారు, హెల్త్ సూపర్వైజర్ ఒక పాఠశాలలో. తర్వాత తన కుటుంబం మాత్రం భద్రాచలంలో ఉంటుంది, వారానికి ఒకసారి వెళ్ళి వచ్చేటువంటి క్రమం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ క్రమంలోనే ఇక్కడ వివాహేతర సంబంధమే ఎక్కువగా కారణాలు అన్నటువంటి ఒక అనుమానాలు కుటుంబ సభ్యులు కూడా వ్యక్తం చేస్తూ ఆ కోణంలోనే వీళ్ళు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు కూడా వాళ్ళ భార్యను అదుపులోకి తీసుకుని విచారించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణాలు ఎవరెవరైనా ఒక అనుమానాలు కూడా కొంతమందిని వ్యక్తం చేసి వారిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా హత్య జరిగినటువంటి తీరు కూడా అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో డాగ్ స్క్వాడ్స్ ను కూడా రంగంలోకి దింపారు. అలాగే క్లూస్ టీమ్ కూడా అక్కడికి చేరుకొని వివరాలను కూడా సేకరిస్తుంది. అన్ని కోణాలలో పూర్తి ఇప్పటికైతే ఒక క్లారిటీకి రాలేదు, కానీ దానికి కారణాలను కూడా అనేక విధాలుగా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, ఇప్పటికీ కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వారిని విచారించేటువంటి పరిస్థితి మరికొద్ది. వెంకటరత్నం, ప్రస్తుతం పార్థసారథికి సంబంధించిన సెల్ ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితిగా భావించవచ్చు. సో అక్కడ కాల్ డేటా కూడా ఇప్పుడు ట్రేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాల్ డేటా ఆధారంగా కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ పడిపోయినటువంటి పరిస్థితి, ఫోన్ కూడా అక్కడే తన దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని విషయాలకు సంబంధించి వీళ్ళు కూడా ఫోన్ లాక్కెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఎవరెవరి దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయన్నటువంటి విధానంగా పోలీసులు కూడా క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. ఆ ఫోన్ డేటాను కూడా కలెక్ట్ చేసిన తర్వాత చివరి ఫోన్ కూడా తన ఇంటి ఓనర్ కు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంటి ఓనర్ కు ఫోన్ చేసి, నేను భద్రాచలం నుండి దంతాలపల్లికి బయలుదేరుతున్నాను, మీరు ఇంటి దగ్గర గేట్లు వేయకండి అని చెప్పిందంటే, అంటే అతను ఖచ్చితంగా సాయంత్రమే బయలుదేరి ఉంటాడు. ఎందుకంటే రాత్రి పూటనే గేట్లు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భద్రాచలం నుండి బయలుదేరుతున్నటువంటి క్రమంలోనే తను ఫోన్ చేసి బయలుదేరాడు. కానీ ఆ తర్వాత తను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేము అని చెప్పి ఇక్కడ ఇంటి ఓనర్ ను సంప్రదించగా వాళ్ళు కూడా చెప్తున్నారు అదే చివరి కాల్ గా తెలుస్తుంది. అంటే ఈ క్రమంలోనే, అంటే సాయంత్రమే ఈ మర్డర్ జరిగినట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి పూటనే ఇదంతా జరిగేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. తను బయలుదేరేటువంటి టైంను ప్లస్ అతను ఎక్కడికి వెళ్తున్నటువంటి టైంను క్యాల్కులేట్ చేసుకుని దారిలో అటకాయించి ఒక ప్రీ ప్లాన్డ్ గానే సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల్లోకి తీసుకెళ్లి హత్య చేశారా, లేకపోతే రోడ్డు మీదనే అటాక్ చేయడంతో తను తప్పించుకొని పారిపోతున్నటువంటి క్రమంలో పట్టుకొని అక్కడ పంట పొలాలు హత్య చేశారన్నది కూడా చూడొచ్చు. ఎందుకంటే హెల్మెట్ ఒక దగ్గర కనిపిస్తుంది, తను ఒక దగ్గర విగత జీవిగా మారి ఉన్నాడు. ఇవన్నిటిని చూస్తే ఖచ్చితంగా వేటాడి గొడ్డలతో నరికి చంపినట్టుగా మనకు తెలుస్తుంది. చాలా తీవ్రమైనటువంటి గాయాలు, ఎక్కువగా తల మీదనే మోదీ హత్య చేశారన్నటువంటి విషయాన్ని కూడా విజువల్స్ లో చూస్తే మనకు కాస్త స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్, రైట్ వెంకటరత్నం. మొత్తంగా అయితే మాత్రం మహబూబాబాద్కి సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. భజనతండ శివారులో పార్థసారథి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. డ్యూటీకి వెళుతూ ఉండగా గొడ్డలతో అతి కిరాతకంగా చంపేశారు దుండగులు. దంతాలపల్లి మహాత్మా జ్యోతిబాపులే స్కూల్లో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు పార్థసారథి స్వస్థలం భద్రాచలం. ఘటనా స్థలాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ రామ్నాథ్. విచారణ ప్రారంభించడం జరిగింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.
మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం. వారాహి సిల్క్ సెకండ్ బ్రాంచ్ మన కుకట్పల్లి రోడ్ నంబర్ 1 లో ఏప్రిల్ 4th 10:30 AM మార్నింగ్ కి మన లెజెండరీ యాక్టర్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు నేను కలిసి వస్తున్నాము. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. భజన తండా శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్థసారథి అనే వ్యక్తిని చంపేశారు దుండగులు. డ్యూటీకి వెళుతూ ఉండగా గొడ్డలతో అతి కిరాతకంగా చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దంతాలపల్లి